తీయగా చల్లగా. వరల్డ్ మ్యూజిక్ డే సెలబ్రేషన్స్లో ఒక కమ్మని పాటని, అందరినీ కదిలించే పాటని పాడటానికి వస్తున్నారు డి శ్రీనివాస్ అండ్ రేణు కుమార్. నీ జ్ఞాపకాలే నన్నే తరిమేనే, నీ కోసం నేనే పాటై మిగిలానే. చెలియా చెలియా ఓ చెలియా. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. ఆరాధనే అమృత వర్షం అనుకున్నా, ఆవేదనే హలహలమై పడుతున్నా. నాగనమాగదులే ఇక నాగనమాగదులే. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. గుండెల్లో ప్రేమకే గుడి కట్టే వేళలో తనువంతా పులకింతే, వయసంతా గిలిగింతే. ప్రేమించే ప్రతి మనిషి ఇది పొందే అనుభూతే. అనురాగాల సారం జీవితం అనుకుంటే, అనుబంధాల తీరం ఆనందాలుంటే. ప్రతి మనసులో కలిగే భావం ప్రేమే, ప్రతి మనసులో కలిగే భావం ప్రేమే. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. ఆకాశం మంచులో, ఆకాశం మంచులో ఆవేశం చేరితే అభిమానం కలిగెనులే, అపురూపం అయ్యెనులే. కలనైనా నిజమైన కనులెదుటే ఉన్నదే, కలువకు చంద్రుడు దూరం ఓ నేస్తం. కురిసే వెన్నెల వేసే బంధం, ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే, ఈ విజయం వెనుక ఉన్నది నీవే.
పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. ఆరాధనే అమృత వర్షం అనుకున్నా, ఆవేదనే హలహలమై పడుతున్నా, నా గానమాగదులే ఏక, నా గానమాగదులే. జడ్జెస్ ఓటింగ్. శ్రీనివాస్, రేణుకుమార్ సార్ చాలా బాగా పాడారు ఇద్దరు. థ్యాంక్ యూ సార్. ఇది బాలుగారు పాడిన పాట, ఒకరే పాడారు, మీరు ఇద్దరు చక్కగా విభజించుకొని పాడారు, చాలా బాగా పాడారు. నేను ఇంతవరకు ఈ పాట రాసింది సీతారామ శాస్త్రి గారు అనుకున్నాను. మామూలుగా మన పాడతా తీగలు ముందు ఈ పాట వేస్తారు, ప్రతిసారి విన్నప్పుడల్లా ఈ పల్ల విన్నప్పుడల్లా శాస్త్రి గారు రాశారేమో అనుకున్నాను, కానీ శాస్త్రి గారు కాదు, ఇది రాసింది పోతుల రవికిరణ్ రాశారు. చాలా బాగా రాశారు. పోతుల రవికిరణ్ తమ్ముడు నువ్వొస్తావు అనే సినిమాలో మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికిన పాటతో ఆయన ప్రారంభమైందని సినిమా రంగంలో పాటలు రాయడం. ఈ పాట చాలా మంచి పాట, చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే మనిషి జీవితం శాశ్వతం అవడానికి వేల గ్రంథాలు లక్షల కావ్యాలు రాయనక్కర్లేదు, 2 మంచి మాటలు రాస్తే చాలు. అదే రాశారు ఇక్కడ. పాడన తీయగా కమ్మని ఒక పాట, పాటగా బ్రతకన మీ అందరి నోట, ఆరాధనే అమృతవర్షం అనుకున్నా, ఆవేదనే హాలాహలమే పడుతున్నా, నా గానమాగదులే ఇక నా గానమాగదులే. చాలు, శాశ్వతం అయిపోయింది అతని జీవితం. రవికిరణ్ మళ్ళీ ఎక్కడున్నావో ఇది వింటుంటే కనుక తప్పకుండా మళ్ళీ నువ్వు చక్కగా పాటలు అనేది మళ్ళీ అవకాశాలు వెతుక్కుంటూ నిన్ను రావాలని, నువ్వు మంచి పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగా పాడారు ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సార్. కొంచెం మా రేణు ఇంకొంచెం అందంగా పాడాడు, అంతే, ఒక Thank you, మాట sir. చెప్పగలను. థ్యాంక్ యూ. అంతే. థ్యాంక్ యూ సార్. పిల్లలు చక్కగా పాడారు. వెల్ డన్. ఎంత బాగుండిందో కోరస్, ఎంత బాగా పాడారో, ఎంత బాగా ప్లే చేశారో. అసలు ఆ మేజర్ మైనర్ అసలు ఎంత వేరియేషన్ ఉంది పాట. ఆర్కెస్ట్రేషన్ ఎంత బాగుందో, లిరిక్స్ ఎంత బాగున్నాయో, అంతా ఒక ఎత్తు. వెనకాల ఒక్కసారిగా బాలుగారు కనిపించేసరికి మొత్తం ఆయన మాట్లాడుకుంటుంటే మాటల సందర్భంలో ఒకసారి, ఇప్పుడు మనం వెళ్ళిపోయేటప్పుడు నలుగురు ఉంటే చాలు స్నేహితులు, మనల్ని మోసేది నలుగురే కదా. అలాగే మనం పాడే పాట మనల్ని తీసుకెళ్ళినప్పుడు వెనకాల ప్లే అవుతూ ఉంటే దట్స్ ద బిగ్ అచీవ్మెంట్ అని ఎందుకన్నారో తెలియదు నాకు. బట్ అది అచీవ్మెంటా, అది ఏంటది వెళ్ళిపోయిన వాళ్ళకి తెలీదు, వాళ్ళు మన నుంచి ఏం పట్టుకెళ్ళారు, మనం కదా సఫర్ అయ్యేది ఇక్కడ. బట్ ఏ సందర్భానికైనా సరే ఆ సందర్భోచితంగా, అంటే ఆయన మాత్రమే అన్ని రకాల పాటలు పాడారు. అవే మనలో ఏ సంతోషం ఉంటే ఆయన పాట వింటాము, దుఃఖం ఉంటే ఆయన పాట వింటాం. బా, ఆ మహానుభావుడు మనవాడవడం ఎంత అదృష్టం మనది అసలు. ఆ ఫోటో వచ్చిన టక్కున ఒక్కసారి మనసు కలుక్కుమంది. వెంటనే చరణ్ గారిని చూస్తే ఆయన చాలా ఎమోషనల్గా ఉన్నారు. ఆయన చాలా మంచి పాట పాడారు, చాలా చక్కగా విభజించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇద్దరు కూడా చాలా సమన్వయంతో ఒకళ్ళొకళ్ళు మంచి కోఆర్డినేషన్ పెట్టుకుని చక్కగా పాడారమ్మా. ఇద్దరు పాడుతున్నట్టు అనిపించలేదు, ఒకళ్ళు పాడుతున్నట్టు అనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా పాడారు మీరిద్దరు కూడా. ఈ వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా మీరిద్దరు సింగర్లు కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతా. ఒక సింగర్గా అధిరోహించాల్సిన మెట్లు ఉంటాయి, అంటే మీరు ఏం తీసుకుంటారు అని నేను అడగను, ఎందుకంటే ఇన్కమ్ గురించి అడగకూడదన్నారు అబ్బాయిలని. మరి ఎంతో కొంత తీసుకుంటారుగా. మీరు కచేరీలు చేశారా? చేసాం సార్. కచేరీలు చేసినా, సినిమాల్లో పాటలు పాడినా మీరు అధిరోహించాల్సిన మెట్లు, ఇప్పుడు ఫిజికల్గా అయితే మాకు ఒక ఎవరెస్ట్ అనే ఒకటి కనబడుతుంది కదా. ఎవరెస్ట్ శిఖరం ఒక ఎత్తేనా? అవును సార్. ఎత్తే అది వెళ్తే ఇంకా ఫిజికల్గా ఒక ట్రెక్కింగ్ చేసి అంతవరకు ఎక్కినట్టు. అది చాలా కష్టం కదా, ఆక్సిజన్ అందదు, అదొక సాధన, అది ఒక విజయమే కదా. అవును సార్. ఒక సింగర్కి తన ప్రొఫెషన్లో అతను సాధించాల్సిన ఏంటి? సెలబ్రిటీ, సూపర్ డూపర్ సెలబ్రిటీ సింగర్ ఏది? దాని డెఫినేషన్ ఏమనుకుంటున్నారు మీరు? ఇది జరిగితే మేము సాధించినట్టు. నాకు తెలిసినంత వరకు నా లైఫ్లో నేను ఒక్క హిట్ పాట పాడినా, అది మెలోడీ కావచ్చు, ఫాస్ట్ ఏదైనా కావచ్చు, ఒక్కటి పాడినా 100 పాడినా
ఈ 100లో కావచ్చు, ఆ ఒక్కటే కావచ్చు, 10 మంది దగ్గర పాడుతుంటే విన్నప్పుడు నేను ఇది సాధించాను అని నాకు అనిపిస్తుంది సార్. ఒక హిట్ చాలు. ఒక హిట్ అని కానీ సార్, అంటే నేను పాడేది ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు నాకు, కానీ నేను పాడింది 1 అయినా 100 అయినా 1000 అయినా 10,000 అయినా సరే, వీటిల్లో నాకు నచ్చిన కొన్ని ఉంటాయి. అవి 10 మంది దగ్గర పాడినప్పుడు ఈ పాట ఎవరు పాడారు, పలానా అబ్బాయి పాడారు, నాకు పేరు వచ్చి అందరి నోట్లో నా పాట పాడుతున్నప్పుడు నాకు ఇది చాలు, నాకు అది బెస్ట్ అచీవ్మెంట్ అని అనిపిస్తుంది సార్. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా నువ్వు నీ ఆన్సర్. ఎందుకంటే ఆన్సర్ గురించి కాదు, ఇన్ని సంచికల్లో ఏ కంటెస్ట్ని ఏమడిగినా అలాగేనండి అంటాం తప్ప, ఇంత బోల్డ్గా ఇంత వాల్యూమ్తో ఫస్ట్ టైం మాట్లాడావు నువ్వు. ఇంత వాల్యూమ్తో మాట్లాడుతున్నావు అంటే చాలా దృఢ నిశ్చయంతో మాట్లాడావు. ఆల్ ది బెస్ట్ టు యూ. నీ ఆన్సర్ ఏంటమ్మా? ప్రతి ఒక్కరికి ఒక ఆశ అనేది ఉంటుంది. సో నాకైతే జనాలందరూ కూర్చొని ఉంటే నా పాటలు అంటే నేను పాడిన పాటలు ఎన్నైతే అన్ని అంటే కొన్ని ఒక కాన్సర్ట్ చేసేంత సాంగ్స్ నేను పాడి అందరి ముందు నేను పాడుతుంటే వాళ్ళు నేను పాడిన పాటలు వాళ్ళు నాతో పాటు రిపీట్ చేస్తుంటే ఆ ఫీల్ అనేది నాకు చాలా ఎప్పుడు ఇష్టం. సో అదే అంటే నేను పెట్టుకున్న గోల్ అయితే అదే సార్. అంటే అందరు నన్ను చూసి అంటే నాతో పాటు వాళ్ళందరూ కూడా అంటే నా పాట అందరి దగ్గర మోగవాళ్ళు అంటారు కదా సార్, అది సో అది నాకు ఎలా చెప్పాలో నీ ఆన్సరు నేను నా మనోభావాలకి దగ్గరగా ఉందమ్మా కొంచెం. సార్ ఇది కూడా బాగుంది. నేను ఏమనుకుంటున్నాను చెప్తాను. ఒక కల్పిత క్యారెక్టర్ ఉంది, శంకరాభరణం శంకర శాస్త్రి గారని. ఆయన నిజ జీవితంలో అలాంటి వాళ్ళు ఉన్నారు లేదు నాకు తెలీదు. ఆయన ఓంకారనాదాను అనే పాట పాడుతుండగా కచేరీలో ఒక జమీందారు వచ్చి చొరవగా ఫ్రంట్ రోలో కుర్చీ ఇలా లాగి పక్కకు జరిపి ఒక ఆవిడతో ముచ్చట్లు మొదలు పెట్టగానే ఏం చేసి శంకరాభరణం సినిమా చూశారు ఎవరన్నా పిల్లలు? అప్పుడు ఏం చేస్తారు శంకర శాస్త్రి గారు? లేచి వెళ్ళిపోతారు. మనం చేయలేము ఆ పని. మనం చేస్తే ఆర్గనైజర్ పట్టుకుంటాడు, ఏమంటే మీకు రెమ్యునరేషన్ ఇచ్చాం, మీరు అలా లేచి వెళ్ళిపోతే ఎలాగా అంటాడు. మనం ఆ పని చేయలేము. ఎందుకు లేచి వెళ్ళిపోయాడు ఆయన సభా మర్యాదను పాటించలేదని ఒకటి, ఒక కళాకారుడికి విలువ ఇవ్వలేదని. సభా మర్యాద అంటే ఏంటి? ఆ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించడం. ఒకవేళ బోరు కొడితే బయటికి లేచి వెళ్ళిపోవడం, అది వాళ్ళకి హక్కు ఉంది. బయటికి వెళ్ళిపోయే హక్కు ఉంది, కానీ కార్యక్రమాన్ని పాడు చేసే హక్కు ఎవరికి లేదు. సో సభలో పాడిన దానికి ప్రతిస్పందన కూడా అవసరం. ఆ ప్రతిస్పందనని ఆడియన్స్కి చాలాసార్లు బాలుగారు నేర్పడం విన్నాను. చప్పట్లు కొట్టండి అని చెప్పి వాళ్ళకి నేర్పడం, పాడే వాళ్ళకే కాదు వినేవాళ్ళకి కూడా ఆయన విద్య నేర్పినట్టు. అక్కడ ఆయన లేచి వెళ్ళిపోయారు. ఓకే. రెండోది, ఆయన పక్కన ఎవరున్నారు ఆయన పాడేటప్పుడు? మృదంగం ఉంటుంది, వైలిన్ ఉంటుంది సార్. మృదంగం, ఆయన పక్క వాద్యాలు ఉన్నాయి సార్. క్లాసికల్ సంగీతం కచేరీలు సాంప్రదాయం, అది పక్క వాద్యాలు ఉన్నాయి. అదే సినిమా పాటలకైతే ఆర్కెస్ట్రా ఉన్నారు. సో మీరు సింగర్స్గా అధిరోహించాల్సిన మెట్లేంటో చెప్తాను. అదేదో ఎవరో అవార్డు ఇవ్వడమో ఎక్కడో వెళ్ళే ఏది చేసి అవన్నీ ఇందాక అన్నారు మా వాళ్ళు ఏదో ఆస్కార్ వచ్చిన పాట పాడారు, అవన్నీ అవి కాదు మనకు కావాల్సింది. మనకి రెండు గుర్తుపెట్టుకోండి. ప్రతిస్పందన లేని చోట పాడకూడదు. అలా పాడుతున్నారు అంటే మీకు డబ్బులు అవసరం అన్నమాట. సో డబ్బులు అవసరమైన వాళ్ళు పాపం అది దీనస్థితే. ఎప్పటికైనా మీకు హాయిగా మీకు వెల్ ఆఫ్ అయిపోయే డబ్బులు మీకు రావాలి. అప్పుడు కూడా మీరు మ్యూజిషియన్స్, మ్యూజిక్ ఎక్కడికి పోదు. అప్పుడన్నా మీరు మానేయగలిగి ఉండాలి. ముఖ్యంగా పెళ్ళిళ్ళలో కచేరీలు చేసే వాళ్ళు చూస్తే నాకు జాలి వేస్తుంది. ఎందుకంటే ఒక పాట పూర్తవగానే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? చప్పట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇలా ఒక్కళ్ళు కూడా కట్టరు. ఎవరి దారిలో ఐస్ క్రీమ్ తినేవాళ్ళు, అటు ఇటు పరిగెట్టేవాళ్ళు, కౌర్లు చెప్పుకునేవాళ్ళు, ఆహా ఓహో అనుకునేవాళ్ళు. అప్పుడు ఆ సింగర్ పాట పాడి ఏం చేస్తాడు? ఎంబరాస్ అయ్యి ఇలా చూస్తాడు. ఇలా చూసి తన ఎంబరాస్మెంట్ తగ్గించుకోవడం కోసం పక్కనున్న మ్యూజిషియన్స్తో నెక్స్ట్ టైం పాడదాం అంటాడు. అనగానే నెక్స్ట్ సాంగ్కి వెళ్ళిపోతారు. అలా వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి మొత్తం గంటన్నర కచేరీ చేసి వెళ్ళిపోతారు. సో నా జీవితంలో ఇంతవరకు నేను పెళ్ళిళ్ళలో పెర్ఫామ్ చేయలేదు. నేను కూడా ఇప్పుడు డబ్బులు భగవంతుడి దయ వల్ల కొంచెం ఉన్నాయి. డబ్బులు లేని రోజులు, చాలా కష్టపడిన రోజులు ఉన్నాయి. అప్పుడు కూడా నేను మ్యారేజ్ కచేరీస్కి ఒప్పుకోలేదు, ఎక్కడ దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు, ఏమీ ఒక్క దాంట్లో కూడా. ఒక్కసారి ఎవరిదో ఏవిఎం ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవుతుంటే నన్ను గెస్ట్గా వెళ్ళాను. అక్కడ గంగయ్య అమ్మన్ గారు కచేరీ చేస్తున్నారు. నన్ను చూసి గుర్తుపట్టారు. మరగదమణి వాంగళే ఒక పాట పాడంగా అన్నారు. అంటే నేను స్టేజ్ ఎక్కి ఆయన నమస్కరించి ఏదో నాకు ఒక తమిళ పాట పాడాను గెస్ట్గా. ఆ ఒక్క ఇన్సిడెంట్ మినహా నేను పెళ్ళిళ్ళలో కచేరీ చేయలేదు. పెళ్ళిళ్ళలో చేయొద్దని కాదు,
అక్కడ ప్రతిస్పందించే వాళ్ళు లేనప్పుడు అది వేస్ట్. ప్రతిస్పందన లేని చోట పాట పాడకూడదు, అప్పుడు మీకు స్థాయి పెరిగినట్టు. రెండోది, మీరు సంగీతం అనేది గాయని గాయకులతో పాటు వాద్య సహకారంతో కలిపి పాటలు తయారవుతున్నాయి. సో -1లతో వెళ్ళి మీరు కచేరీలు చేస్తుంటారు ఒక్కోసారి. అవును సార్. మీరు చేసే ప్రతి కచేరీలో ఒక్క వాద్యకారుడైనా అక్కడ ఉంటే మీరు సాధించినట్టు. ఎవరో లేకుండా మీరు మటు వెళ్ళి కరోకే, బాత్రూమ్ సింగర్ లాగా కరోకేతో పాడుకుంటూ వెళ్ళన్నాళ్ళు మీ స్థాయి పెరిగినట్టు కాదు. గుర్తుపెట్టుకోండి, నేను చేసే ప్రతి షోలోనూ ఒక వాద్యకారుడు ఒకళ్ళో ఇద్దరు మినిమం, లేదా వాళ్ళు ఉండాలి అని మీరు సంకల్పించుకోండి. ఆ స్థాయికి మీరు ఎదిగితేనే మీరు గొప్ప సింగర్లు అయినట్టు. తప్పకుండా సార్. అంతవరకు భేద సింగర్లుగా మీరు మిగిలిపోయినట్టు. ఇది వరల్డ్ మ్యూజిక్ డే నాడు నేను మీకు ఇచ్చే సలహా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.